నేను వచ్చేసి బిగ్ బాస్ చూస్తున్నాను అనమాట. ఎందుకో నాకు చాలా బాగా ఈరోజు అసలు ఎందుకు తెలియదు కానీ చాలా అంటే చాలా తినాలనిపిస్తుందండి పకోడీ. వన్ పట్టించుకోకండి మంచిగా. ఇంకే మా హస్బెండ్ వచ్చినాక పకోడీ ఒకవేళ చేస్తాను వీడియో తీసుకుంటాను అంటే ఓకే అంటే ఒకవేళ తీస్తాను. ఓకేనా? మా హస్బెండ్ అయితే వచ్చాడు. చిన్నగా డోర్ తీద్దాం. ఓకేనా? వచ్చేసారు బయట. ఏది బెల్ కొడితే తీద్దాం. హాయ్. చెప్పు. నాకు పకోడీ తినాలని ఉంది. చేస్తావా? నువ్వు బాగా చేస్తావు. టైం అవుతుందిలే. నాకు తినాలనిపిస్తుంది. చేస్తావా లేదా? చేయాల్సిందేగా, తప్పదు. అప్పుడేనా ఫ్రెష్ అవ్వా? అవునా? ఓకే. సరే ఒక్క నిమిషం. ఇప్పుడే అన్ని రెడీ చేసుకున్నావా? నీకు ఈ తోక ఎక్కడి నుంచి వచ్చింది? ఇష్టమైన వాళ్ళ కోసం ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది. శనగపిండి ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ట్రై చేశాను. నిజం. మామూలు ఉల్లిపాయ పకోడీ తింటాము, మామూలుగా రకరకాల పకోడీలు తింటాము కదా. క్యాబేజీ నేను ఎప్పుడు ట్రై చేయలే. సార్ ట్రై చేద్దామని ట్రై చేశాను. నేను విడిగా ఉన్నప్పుడు, నేను సింగిల్గా బ్యాచులర్గా ఉన్నప్పుడు అప్పుడు ట్రై చేశాను. బాగా వచ్చింది. అప్పుడప్పుడు నీకు చేస్తుంది అదే. నేనే ట్రై చేసుకున్నా. ఎవరికి పెట్టలే. బాగుంటుంది. ఇంకా మంచిగా అరుగుదల కూడా ఇది ఫోన్ చేస్తాం. ఫ్రూట్స్ లైట్ నేను ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. నీ లైఫ్లో ఒక ఛాన్స్ ఇస్తే ఏ రోజు వెళ్తాను? అంటే నీ పరిచయానికి ఉందా, నీ పరిచయం కాకుండా? ఫస్ట్ పుట్టిన కాడి నుంచి అనుకో. పుట్టిన కాడి నుంచి 2017 వెళ్తా. ఇప్పుడు నీ లైఫ్లో ఎవరు ఉండాలనుకుంటావు? అదే కాదు, 2017 లేదన్నా కొంచెం నా లైఫ్ కొంచెం రన్ అయిన టైం అనమాట. అందుకని ఏంటంటే అక్కడ కొన్ని సరి చేయాల్సినవి ఏంటంటే అప్పుడు సరి చేసుకుంటా. అంటే ఏంటి అన్ని సీక్రెట్ అయింది. ఎలా చెప్తారు? సీక్రెట్ అంటే అదే ఆ ఫ్యామిలీలో గొడవలు కానీ ఇష్యూలు కానీ మా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి కదా కొన్ని. అదే నీకు తెలిసింది. మా సిస్టర్ మ్యారేజ్ కానీ ప్రియా మ్యారేజ్ లేదు, అది దానికి సంబంధించి కాదు. ప్రియా మ్యారేజ్ లేదు. నేను ఎంతో ఇష్టపడ్డాను. ప్రియా మ్యారేజ్ లేదు కదా. సో ఏంటంటే కొన్ని ఉన్నాయి. సరే ఇంకో క్వశ్చన్. మా అక్క అంటే ఇష్టం. మా అక్క ఇష్టం. మా అక్క తర్వాత ప్రియా, మా అక్క తర్వాత మా చెల్లె. గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలు అనేది కామన్. అవును, చిన్నప్పటి నుంచి మా అక్కని పెంచింది, బాగా పెంచింది. ప్రియా కూడా చెప్తా. ప్రియా నాకు కావాలంటే నేను ఇష్టమా మీ అక్క ఇష్టం అంటే మా చెల్లి కూడా అదే చెప్తుంది. మా అక్క ఇష్టమే అంటది. మా ఇద్దరిని ప్రియాని నన్ను కూడా ఏంటంటే మా అక్కే పెంచింది. మా అమ్మ మా నాన్న వర్క్కి వెళ్తారు, ఇంట్లో మేము ముగ్గురం ఏదో ఉండేది. కాస్త మమ్మల్ని చూస్తుంది కానీ పట్టించుకోవాలి కానీ తను తినకుండా కూడా ఏంటంటే మాకు పెట్టేది. ఇప్పుడా ఆబ్వియస్లీ నువ్వే ఉంటావు. ఆ తర్వాత మా భువనేష్, చిన్ని భువనేష్ ఉంటాడు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ముందు
ఇప్పుడు ప్రెసెంట్ ఎవరంటే ఇష్టం? ఇష్టం అనేది కాదు, లైఫ్లో ఎవరైనా ఎవరి లైఫ్ అంటే ముందు అమ్మ నాన్న తర్వాతే ఎవరైనా. పెళ్ళైన తర్వాత ఏంటంటే భార్య పిల్లలు. ప్రెసెంట్ ఇప్పుడు నీకు ఎవరంటే ఇష్టం? ప్రెసెంట్ నువ్వు ఫీల్ అవుతా, అందుకే నా నుంచి నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నాను. లేదు ఫీల్ అవుతుంది చెప్పు. నేను చెప్పనా, నాకు నీకన్నా భువనేశ్వర్ అంటే ఇష్టం. ఆ మాట చెప్తే ఎందుకు ఏడుస్తావు? మళ్ళీ ఫీల్ అవుతావుగా నేను ఇష్టం లేదా అని, అందుకే చెప్పలే. అందుకే నువ్వు ఇష్టం అంటున్నా. వెళ్ళి మనం పొగడి చేసుకున్నాం కడాయి సంకొంటారు కదా. ఓకే నీకెవరంటే ఇష్టం భువనేష్? నేనంటే ఇష్టమా? డాడీ తప్పాలి, చెప్పదు డాడీ అంటే. మమ్మీ మళ్ళీ అడిగింది డాడీ ఇష్టం అని చెప్పు. ఓకే, తర్వాత మళ్ళీ మమ్మీ అంటే ఇష్టం అని వస్తుంది కదా, అప్పుడు చెప్తా. అది ఆపు ఇంకా. ఎడిటింగ్ జగ్గు చూసి నవ్వుకోకండి. కలిసి వచ్చింది జగ్గు కదా. మేము హోటల్ పెట్టింటిని, దానికోసం అని తీసుకున్నాం. కాకపోతే అది ముక్కి గుట్టుగా స్టిఫ్ట్గా ఉందని చెప్పి ఆయిల్ చేస్తున్నాం. బాగుంటాయి ఇలాంటివన్నీ, ఏంటంటే చూసా స్వీట్ మెమరీస్లో ఉంటాయి. మేము ఇష్టమా మీ నాన్న ఇష్టమా? మా నాన్న. ఇదివరకు మీ మమ్మీ అన్నా? ఏ లేదు, మా నాన్న. నిజం చెప్పు. నిజం. ప్రామిస్ ఇదివరకు మీ అమ్మని చెప్పలేదు నువ్వు? లేదు. ఎక్స్ట్రా చెప్పు, ప్రామిసే. గుర్తులేదు యాక్చువల్లీ. అంటే నీకు ఇష్టాలు మారిపోతా ఉంటాయి. లేదు, నాకు యాక్చువల్లీ గుర్తులేదు. నేను మా నాన్న అంటే ఇష్టం. మిమ్మంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, ఉంటది కదా ఒక పర్సెంటేజ్ అలాగా. ఇటు చూసి మాట్లాడదాం, లేకపోతే వాళ్ళకి చేరు పుట్టిద్దేమో. ఒక పర్సెంటేజ్ ఉంటది కదా అలాగా. దాంట్లో ఫేస్ చీకట్లో ఉందా? లేదు, లైటింగ్ చేయాలి. అవును, ఇక్కడ లైట్ సరిపోదు. ఓకే, ఇప్పుడు చీకట్లో లైట్. ఓకే, ఇప్పుడు సడన్ గా మీ చెల్లి ఇంట్లో ఫంక్షన్ ఉందని ఫోన్ చేసింది, మీ అక్క ఇంట్లో ఫంక్షన్ ఉందని ఫోన్ చేసింది, ఎవరింటికి వెళ్తావు? యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరింట్లో ఒకేసారి ఫంక్షన్ బెటర్. నువ్వు చెప్పు, నేను అడిగింది. అవునయ్యా, అనుకోకుండా వచ్చింది చెప్పు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు పెద్దది ఉంది, దాని మ్యారేజ్ అనుకో, బుడ్డది లెక్చర్ అయింది అనుకో, అలా. ఇప్పుడు చెప్పు. ఆబ్వియస్లీ పెద్దదాని దగ్గరికి వెళ్తాను. అంటే అది మెచ్యూర్ అయితే వెళ్ళవా? మెచ్యూర్ వెళ్తాను, టైం ఉంటుంది కదా దానికి, ఇంకా ఫంక్షన్ కి. అదే ఫంక్షన్ రోజే అనుకోకుండా అలా అయినా కూడా పెద్ద పెళ్లికి వెళ్తా. ఎందుకని? అది ఉన్నది ఒక్కతే కదా మరి. ఎవరు? అదే ఇప్పుడు పెద్దదాని పెళ్లి చూడకపోతేనేమో ప్రియా అర్థం చేసుకునేది. పాపం పిచ్చి ప్రియ. మా అక్క అనుకో పాప అలిగిద్ది, అది తర్వాత మళ్ళీ మాట్లాడిద్ది, అది మళ్ళీ మామూలే. పాప ఏందో ముందు అలిగిద్ది, ఉండాలిగా, నేనే ఉండాలిగా, అందుకే. ఓకే, నీ లైఫ్ లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? నా లైఫ్ లో ఇంకొకరు ఉంటే నువ్వు ఎందుకు వస్తావు? ఆ క్వశ్చనే తప్పు. ఆ క్వశ్చనే తప్పు. అంటే ఎక్స్ అలా ఎవరైనా? ఎక్స్ అంటే తెలుసుగా నీకు? ఎక్స్ ఉండే ఎవరు? అది నేను చెప్పాగా. ఉన్నారా? నిజం చెప్పు. ఇప్పుడు లేరు. నాతో లేరని చెప్పు. నువ్వు పరిచయం కాకముందు ఉన్నారు. ఎవరబ్బా? ఎవరు? అదే అమ్మాయి. అదే ఫోటో ఇచ్చానని చెప్పాను. ఏ ఫోటో చెప్పాను? ఫోటో చూడుకో, ఫోటో ఇచ్చాను చెప్పలా? అదే అమ్మాయి. నేను చెప్పాగా, చెప్పలేదా నీకు? ఎవరు? పేర్లు వద్దులే, పేర్లు ఎందుకు? అంటే నేను కాకుండా ఉన్నారు. నువ్వు పరిచయం కాకముందు ఉన్నారన్న. నువ్వు పరిచయం కాకముందు. నేను పరిచయం కాదు, లవ్ కాదు, జస్ట్ ఏంటంటే ఫ్రెండ్లీగా. అంటే ఫ్రెండ్లీగా అయినా ఉన్నారా? మామూలు ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్, బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగే ఫ్రెండ్ అంతే, జస్ట్ ఫ్రెండ్ అంతే. నువ్వు పరిచయం కాకుండా కట్ అయిపోయింది, ఇప్పుడు లేరు. అదే కదా చెప్పింది. ఆ క్వశ్చనే తప్పు అన్నాగా. నా లైఫ్లో ఇంకొకరు ఉంటే నువ్వు ఎలా వస్తావు? ఓకే ఓకే, ఇంకేంటి విశేషాలు చెప్పాలి కదా. ఏం చేశారు? నేను బిగ్ బాస్ చూసాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా బిగ్ బాస్, చూసాను. వచ్చారు ఎవరన్నా? అదే అమ్మాయి దుడ్డుగా ఉంటది కదా, పేరు తెలియదు యాక్చువల్లీ. చూసాను, ప్రోమోలో చూసాను. అమ్మాయి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎవరైనా వస్తారేమో చూడాలి. ఒకటే అన్నారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సెలబ్రిటీస్ ఎవరు? నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా? అని నేను చేయగలిగింది అయితే చేస్తా. అందరిలాగా అది చేస్తా ఇది చేస్తా. నిజం, నేను చేయగలిగింది అయితే,
నా సాయి స్థితిలో ఎంతైనా చేస్తా. అంటే అది నీది చేయలేవు ఒకవేళ కాదు అనుకున్న కోసం ట్రై చేస్తా మ్యాక్సిమం. ట్రై చేస్తా కాదు, ట్రై చేస్తా అనేది కాదు, ఒకవేళ అది కాదు కాకపోయినా కానీ అది నీ ప్రాణాలకు సంబంధించింది అనుకున్న కోసం చేస్తావా చేయవా? అంటే ఇప్పుడు నా ఒంట్లో బ్లడ్ లేదు, నీ బ్లడ్ అంతా నాకు కావాలి, ఇచ్చేస్తావా? ఇస్తా. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకోవద్దు, నేను ఇస్తా అన్నా కూడా హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళు తీసుకోవద్దు. సరే మన పర్సనల్ గా సీక్రెట్ గా ఎవరో ఒకళ్ళు పెట్టుకున్నాము, నువ్వు ఇస్తావా? ఇవా? ఇస్తా. సరే నా హార్ట్ ఇదైంది అనుకో. ప్రైజ్ రవి సినిమా చూసావు కదా, ప్రైజ్ రవిలో లాగా వాళ్ళ గుండిస్తావు నాకు. సెట్ అయితే ఇస్తుందండి. అంటే వాడు ఏమైనా పరీక్షలు చేర్చుకున్నాడా ఇది సెట్ అయింది ఇది సెట్ కాదు అని? యాక్చువల్ ఏంటంటే గుండె సెట్ అయితే ఏదైనా కానీ సరే, నువ్వు లాజిక్స్ అన్ని వద్దు, మామూలుగా చెప్పమంటే చెప్తా. మామూలుగానే చెప్పు. మామూలుగా అయితే ఇస్తా. నా కోసం గుండు కొట్టించుకుంటా. గుండు కొట్టించుకుంటా. ఎందుకు ఇస్తాను నేనంటే నూనె కాదు, నాకు పకోడీ ఆకలి వేస్తుంది. ఇంకేంటి నీ లైఫ్లో ఎప్పుడైనా అనుకుంటావు ఇట్లా వంటలు చేస్తానని? యాక్చువల్లీ అనుకోలేదు, వండి పెట్టేది వచ్చింది అనుకున్నా, తిని పెట్టేది వచ్చింది అనుకోదా. అంటే ఇప్పుడు ఎలా వచ్చింది అనుకుంటున్నావు? తిని పెట్టేది వచ్చిందా? అలానే కాదు, అది తింటూ నాకు కూడా బాగా పెట్టిద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్ళిపోమంటావా? అలా అయితే ఎందుకంట వెళ్ళిపోమని. అలాని కాదు, తప్పుగా అంటలా, మామూలుగా తను వండిద్ది, నాకు పెట్టిద్ది, నన్ను బాగా చూసుకునేది. అంటే ఇప్పుడు ఏం చెయ్యట్లేదని అంటలా, నువ్వు చేస్తావు, నన్ను కూడా బాగా చూసుకుంటావు అంటున్నా. అది అంటే తప్పుగా కాదు. అంటే నేను ఇప్పుడు బాగా చూసుకుంటున్నావు అంటున్నా. అప్పుడప్పుడైనా నేను మాట్లాడేదని నీకు అర్థం కాదు. నీ అంటే ఆనిముత్యాలండి, నీ బ్రెయిన్ ఏంటంటే కొంచెం తక్కువ, ఇది షార్ప్ బ్రెయిన్ కాదు. నేను మాట్లాడేదని నీకు సరిగ్గా అర్థం కాదు. నాకు అర్థమవుతుంది మాట్లాడేది. ఇప్పుడు నేను పకోడీ కాకుండా ఇంకేమైనా కావాలంటే చేసేవాళ్ళు కదా? పాసిబుల్ ఉంటే చేసేవాళ్ళు, పాసిబుల్ ఉంటే చేసేవాళ్ళు. పకోడీ ఈజీ మెథడ్, మటన్ అయిపోద్ది. కాకపోతే చేయవా? చెప్తున్నాను. రేపు నా కోసం తోటకూర పప్పు చేయాలి. చదువు నిజంగా చేస్తావా? ఈ వంకతో రోజు వంట తెచ్చుకోవచ్చు. అమ్మో అమ్మో, అలా అయితే రేపు నా జన్మ వచ్చింది, జాగ్రత్త మాడిద్ది, జాగ్రత్త వచ్చి నేర్చుకో. సగం వంటలు నా దగ్గరే నేర్చుకుంది. అంతేం లేదు, నేను వంట చేస్తా. ఈసారి వీళ్ళ మమ్మీ కానీ మా మమ్మీ కానీ వచ్చినప్పుడు నేను వంట చేస్తా, తను వంట చేస్తాను, ఎవరు బాగుందో వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగరా? చెప్పు. ఏం అడగాలి? నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు తెలుసు, బ్లాక్ అనుకున్నా. బ్లాక్ అండ్ వైట్. మరి నాకేమి ఇష్టం? నీకు పింక్ అంటే ఇష్టం. ఇంకో కలర్ అంటే గ్రీన్. ఎందుకు గ్రీన్ శారీస్ ఎక్కువ ఉన్నాయనా? అలానే కాదు, మామూలుగా అనిపించింది. ఎందుకు? నీకు తెలుసు కదా, నాకు ఇదివరకు చెప్పావు. సరే, నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు ఇష్టమైంది చికెనేగా, నీకు అది తప్ప వేరే నచ్చదు. చికెన్ బాగా తింటావు, రోజు పెట్టినా తింటావు. చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయనుకో అన్ని వెరైటీస్ తింటా. నాన్ వెజ్ పిచ్చి కాదు, ఓన్లీ చికెన్. నా వంటకి ఇంత డ్రమ్ అయింది. ఇంకేంటి నీ లైఫ్ లో ఎప్పుడు అవి అయిపోయినాయి, తీసేసి. ఇంకేంటి రాట్లేదు. చిన్న ప్లేట్ ఇస్తారు, దాని నుంచి పకోడీ తీయటం కూడా రావట్లేదు. నేర్పించుకోవాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఈ క్షణం వేరే వాళ్ళు వచ్చి నా గురించి ఏమన్నా నెగిటివ్ పాజిటివ్ ఏదైనా కానీ నెగిటివ్ అనుకో చెప్తే అది నువ్వు వింటావా? ముందు నాకు తన గురించి అన్ని తెలుసు, ముందు చూసుకొని పోవాలి. తర్వాత దాని వచ్చి వాయిస్తావా? అలాగే నీ గురించి తెలియపోతే అనుకోవచ్చు, నీ మీద డౌట్ ఉంటే, సంథింగ్ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంటే అనుకోవచ్చు. మన ఇద్దరి మధ్య సీక్రెట్లు ఏమి ఉండవు. ఏదన్నా నువ్వు చిన్నదన్నా నువ్వు చెప్తావు, నేను చెప్తాను. అందుకే మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మనం ఎక్కువ హ్యాపీగా ఉంటాం. గొడవలు ఉండాలి, అదే బాగుంటుంది. ఫ్యూచర్లో నీకంటే ఎవరైనా వస్తారంటావా? అంటే చిచ్చి అలాంటి ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అడగమాకండి. నేను అడిగాను, ఆయన ఓపిక మంత్రి కాబట్టి నాకు ఓపికగా సమాధానం చెప్పాడు. అదే కొంచెం ట్రాక్ అవుతుంది, కౌర్నోళ్ళు అయితే తన్నేస్తారు.
ఎందుకు రానని చెప్తున్నా, ఒకళ్ళు ఆల్రెడీ భరాయించిన ఇంకో తలనొప్పి నేను తెచ్చుకోలేదు. అంటే ఒకవేళ నా ఒక్కడ ఒపీనియన్ కాదు, ప్రతి భర్త ఇది ఒపీనియన్ కూడా ఇదే కదా, భార్య అంటే తలనొప్పి. అంత వద్దులే కానీ చెప్పు, ఒకవేళ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఎక్కడ ఉంది అంటే టైం ఉంటే ఉండాలి. అలా కదా యాక్చువల్ చెప్పు, నువ్వు డౌట్ పడతా కానీ నువ్వు అడగటానికి కొన్ని ముందు టైం ఉంటే ఉంటారా? అది జరగదు కొద్దిగా ఫ్రై ఒకవేళ నీకన్నా ముందు నేనే అలాగే కొడతావు, పొరపాటును కూడా అలాగే కొడతావు, అంతే అది అలా అనుకోకూడదు. ఆపేసి మీకు మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. హోమ్ టూర్ చేస్తాను అంటే అడిగితే చేద్దాం, లేకపోతే ఇలాగే సరదాగా. ఫస్ట్ నువ్వే టేస్ట్. నువ్వు చేసావా పకోడీ? నేను నా చేత చేయించావా మాటల్లో పెట్టి? నువ్వే చేసావు అనుకో, నేనే చేసాను. మొత్తం ప్రిపరేషన్ అంతా నాదే కదా, నేను జస్ట్ ఏంటంటే నేను ఫ్రై చేసాను. తీసుకుని పకోడీ ఒకటి మిస్ అయ్యి పర్లేదు, కరివేపాకు వేయాలి. ఇట్స్ ఓకే, సడన్ గా అడిగాం కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వు చేద్దాం అన్న ఇదిలో ఏంటంటే నేను గదిలోకి వెళ్ళి కూర్చోండి. పకోడీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే బెడ్రూమ్లో కూర్చొని మంచిగా వేసి వేసుకున్నాం. తీసుకో, ఎలా ఉందో చెప్పు. ఏంట్రా ఎంత వదలలేదు వాడు. బాగుందా? ఎలా ఉంది? బాగానే ఉందా, కానీ ఎప్పుడు చేసేంతగా అందుకన్నా కావాలని చెప్పమాకులే. ఎప్పుడు చేసేది ఎంతకన్నా బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు కొద్దిగా అడవుల్లో చేశాను. ఏం హడావుడి బాబాయ్, మన టైం అవుతుంది, టైం చూసి అంటే లేట్ అవుతుంది. బాగుందా? మళ్ళీ టేస్ట్గా ఉందా అంటాను. నువ్వెట్లా చెప్తావా? నేను తింటాను. డాడీకి వద్దు, డాడీ నాకు వద్దంటుంది, నాకు వద్దంటుంది. నీకు డాడీ అంటే ఇష్టం లేదు అని నేను ఎట్లా అంటే గుళ్ళో దేవుణ్ణి నేను ప్రసాదాలు పెట్టేది కొడుకు ఆయనకి అట్టుంటది. ఫీల్ అవుతున్నావా? కులుకుంటున్నావు కదా, చాలా కులుకుంటున్నా. బాగుందా? మమ్మీ నచ్చలేదంట. ఇంకా పెట్టుకు డాడీకి లేదు, అయిపోయింది. నేను తినొద్దా? నీకు వద్దు ఇంకా అంతేనా? ఇంక వీడియో అయితే అంతే. బాయ్ బాయ్ చెప్పు. వాళ్ళందరూ బాయ్ చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి. చెప్పు, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయండి. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గంట కొట్టండి, గంట కొట్టండి. బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకో నాకు పకోడీ తినాలనిపిస్తుంది. మా ఛానల్లో స్టార్ట్ చేసిన ఇదే ఫస్ట్ వ్లాగ్. మా హస్బెండ్ వచ్చే టైం అయింది, ఆయన అడుగుదాం. ఆయన పకోడీ బాగా చేస్తాడు. ఎలా చేస్తాడా మీకు టైం ఎంత అయిందో చూపిస్తా. ఒక్క నిమిషం. వచ్చేసి 9 అవుతుంది. మా హస్బెండ్కి ఆల్రెడీ కాల్ చేశాను, తను స్టార్ట్ అయ్యాను అన్నాడు. తను వచ్చేలోపు వాళ్ళు స్టార్ట్ చేశాను. నాకు ఎందుకో ఈరోజు పకోడీ తినాలనింది. పకోడీ అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో, క్యాబేజీతో పకోడీ అంటే నైట్ టైం అయ్యేసరికి నాకు నా కొడుకు ఏదో ఒకటి ఉండాలన్నమాట తినడానికి. మా హస్బెండ్ బాగా చేస్తారు. ప్లీజ్ వీడియో వాచ్ చేస్తూ ఉండండి. తను వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. తను కెమెరా ఆన్లో ఉందని చెప్పకుండా తను అడుగుతాను, చేస్తానంటాడో లేదంటాడో చూద్దాము. ఫస్ట్ అయితే తిట్టినా కానీ కొంచెం పట్టించుకోమాకండి, అవన్నీ మామూలే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మాట్లాడతాను. మా హస్బెండ్ వచ్చినాక వీడియో ఆన్ చేసి మాట్లాడతాను.